ఇండియా ఇంగ్లాండ్ ఫోర్త్ టీ20లో మళ్ళీ అదే స్టోరీ, మళ్ళీ అదే మిస్టేక్స్, మళ్ళీ అదే ఇంగ్లాండ్ డామినేషన్. భారత్ తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్లో 9 వికెట్స్ తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఇప్పుడు సిరీస్ కూడా ఇంగ్లాండ్ సొంతం అయిపోయింది. కానీ ఈ మ్యాచ్లో అందరూ మాట్లాడుకుంటున్న విషయం ఒకటి ఉంది. అది భారత్ ఓడిందని కాదు, శ్రేయస్ అయ్యర్ ఒక్కరు ఎందుకు ఫైట్ ఇచ్చారు, మిగతా బాలర్స్ ఎక్కడికి వెళ్ళిపోయారు, ఇంగ్లాండ్ అంత ఈజీగా ఎలా గెలిచింది. ఈ రోజు వీడియోలో ప్రతి చిన్న విషయాన్ని లోతుగా విశ్లేషిద్దాం. హలో ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది నార్మల్ మ్యాచ్ అయితే కాదు, ఇది మన టీమిండియాకి డూ ఆర్ డై మ్యాచ్. ఓడితే సిరీస్ పోతుంది, గెలిస్తే సజీవంగా ఉంటారు. ఇక టాస్ కూడా మనకే అడ్వాంటేజ్ గా మారింది. ముందుగా టాస్ గెలిచిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. అందరూ అనుకున్నారు 190+ కొడితే మ్యాచ్ మనదే అని. కానీ స్టార్టింగ్ నుంచే ఇంగ్లాండ్ ప్లాన్ క్లియర్ గా ఉంది. అర్చర్ టాంగ్ న్యూ బాల్ తో భారత్ టాప్ ఆర్డర్ ని టార్గెట్ చేశారు. అక్కడే మ్యాచ్ మూమెంటం మారడం స్టార్ట్ అయింది. ఫస్ట్ వైభవ్ సూర్యవంశీ కొన్ని బ్యూటిఫుల్ షాట్స్ ఆడినప్పటికీ 15 రన్స్ దగ్గరనే అర్చర్ కి అవుట్ అయిపోయాడు. మరోవైపు అభిషేక్ శర్మ నుంచి మళ్ళీ మంచి స్టార్టే వచ్చింది, కానీ దాన్ని పెద్ద ఇన్నింగ్స్ గా మార్చలేకపోయాడు. ఇషాన్ కిషన్ మరోసారి డిసప్పాయింట్ చేసేశాడు. జస్ట్ 4 రన్స్ కి అవుట్ అయిపోయాడు. ఇక స్కోర్ బోర్డ్ చూస్తే 6 ఓవర్స్ కంప్లీట్ అయిపోయేసరికి భారత్ కంప్లీట్లీ ప్రెజర్ లో పడిపోయింది. అక్కడే ఒక వ్యక్తి మాత్రం ప్రశాంతంగా నిలబడ్డాడు. అతనే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. ఒకవైపు వికెట్లు పడుతున్నాయి, మరోవైపు శ్రేయస్ అయ్యర్ మాత్రం తొందరపడలేదు. గ్యాప్లు వెతికారు, సింగిల్స్ తీసుకున్నారు. బ్యాట్ బాల్ ని మాత్రం బౌండరీకి పంపించారు. ఆపర్చునిటీ వచ్చినప్పుడల్లా భారీ సిక్సర్లు కొట్టారు. దీంతో 49 బాల్స్ లోనే 80 రన్స్ నాట్అవుట్ గా నిలబడ్డారు. కానీ ఒక్క ప్రశ్న మాత్రం మిగిలిపోయింది. ఒక్కరే ఫైట్ చేస్తే మ్యాచ్ గెలవగలమా? క్రికెట్ ఒక్కరి ఆట కాదు, అది టీమ్ ఆట. 11 మంది కలిసి ఆడితేనే గెలవాల్సిన ఆట క్రికెట్. మరి మన టీమిండియా చేసిన 158 రన్స్ నిజంగా సరిపోతాయా, లేక ఇంగ్లాండ్ బ్యాటర్లు దాన్ని చాలా చిన్న టార్గెట్ గా మార్చేశారా? అసలు హ్యారీ బ్రూక్, ఫిల్ సాట్ భారత బౌలర్లను ఎలా చీల్చి చెందారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇన్నింగ్స్ కంప్లీట్ అయ్యేసరికి మన టీమిండియా 158 రన్స్ చేసింది. డ్రెస్సింగ్ రూమ్ లో ఒకే ఐడియా, న్యూ బాల్ తో 2-3 వికెట్స్ తీస్తే మ్యాచ్ మనదే అని. ఎందుకంటే టీ20 క్రికెట్ లో 160 రన్స్ టార్గెట్ కూడా కొన్ని సందర్భాల్లో డిఫెండ్ చేయొచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం భారత్ మర్చిపోయింది. ఎదురుగా ఉన్న టీం ఇంగ్లాండ్, అది కూడా సూపర్ ఫామ్ లో ఉన్న ఇంగ్లాండ్. ఇక మ్యాచ్ స్టార్ట్ అయింది. పిల్సార్, జోస్ బట్లర్ క్రీజ్ లోకి వచ్చారు. మన టీమిండియా ఫ్యాన్స్ అందరూ ఫస్ట్ వికెట్ త్వరగా పడాలి అని ఎదురు చూశారు. హర్షదీప్ సింగ్ కూడా అదే చేశారు. బట్లర్ ని అవుట్ చేశారు. స్టేడియంలో టీమిండియా ఫ్యాన్స్ లో ఆశ మళ్ళీ మొదలైంది. ఇప్పుడైనా మ్యాచ్ టర్న్ అవుతుందేమో అనుకున్నారు, కానీ వాళ్ళకు తెలియదు ఇంకా అసలైన తుఫాన్ రావాల్సి ఉంది అని. కెప్టెన్ హ్యారీ బ్రూక్ క్రీజ్ లోకి వచ్చారు. ఫస్ట్ కొన్ని బాల్స్ చూశారు, ఆ తర్వాత గేర్ మార్చేశారు. కవర్ డ్రైవ్, ఫుల్ షాట్స్, స్ట్రేట్ సిక్సెస్, ఇలా అన్ని షాట్స్ ఆడారు. టీమిండియా బౌలర్స్ కి ఏ బంతి వేయాలో కూడా అర్థం కాలేదు. జస్ట్ 35 బాల్స్ లోనే 79 రన్స్ కొట్టారు. స్ట్రైక్ రేట్ వచ్చేసి 225 కి పైగా ఉంది. ఇది ఇన్నింగ్స్ కాదు, ఒక డిస్ట్రక్షన్ అని చెప్పాలి. మరో ఎండ్లో పిల్సాట్ కూడా అతను పెద్దగా రావిడి ఏం చేయలేదు. గ్యాప్లు వెతిక బ్యాట్ బాల్ ని బౌండరీకి పంపించాడు. 42 బాల్స్ లో 59 రన్స్ చేశాడు. చివరి వరకు నాట్అవుట్ గా నిలిచాడు. హ్యారీ బ్రూక్ అటాక్ చేస్తుంటే సాల్ట్ మాత్రం అతనికి అద్భుతంగా సహకరించాడు. ఇక ఇద్దరి మధ్య వచ్చిన పార్ట్నర్షిప్ భారత ఆశలను పూర్తిగా ముగించేసింది. ఇక్కడే అందరూ షాక్ అయ్యారు. 20 ఓవర్స్ కాదు, 18 ఓవర్స్ కాదు, జస్ట్ 13.5 ఓవర్స్ లోనే ఇంగ్లాండ్ టార్గెట్ ని ఛేదించింది. 9 వికెట్స్ భారీ విజయం. సిరీస్ కూడా ఇంగ్లాండ్ సొంతమైపోయింది. కానీ ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది. మన టీమిండియా ఓడడానికి కారణం బ్యాటింగ్ గా, బౌలింగ్ గా, లేక ప్లానింగ్ లో ఏమైనా పెద్ద తప్పులు జరిగాయా? ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి స్కోర్ బోర్డ్ పక్కన పెట్టండి. మన భారత్ 158 చేసింది, ఇంగ్లాండ్ 159 చేసింది. కానీ ఈ మ్యాచ్ అసలు అక్కడ ఓడిపోలేదు. భారత్ ఓడిపోయింది స్టార్టింగ్ 10 ఓవర్స్ లోనే. ఎందుకంటే టీ20 క్రికెట్ లో పవర్ ప్లే గెలిస్తేనే మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ. కానీ భారత్ మళ్ళీ అదే తప్పు చేసింది. వికెట్స్ వరుసగా కోల్పోయింది. మరోసారి టాప్ ఆర్డర్ కంప్లీట్లీ ఫెయిల్ అయింది. మళ్ళీ ఒక్క బ్యాటర్ పై కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ పడింది. ఇలాంటి క్రికెట్ తో ఏ టీం నైనా ఓడించడం చాలా కష్టం. ఒక్క విషయం మాత్రం అందరూ ఒప్పుకోవాల్సిందే. ఈ రోజు భారత్ 158 వరకు చేరిందంటే అది శ్రేయస్ అయ్యర్ వల్లే. 49 బాల్స్ లోనే 80 రన్స్, 4 4లు, 5 భారీ సిక్సర్లు. చివరి వరకు నాట్అవుట్. కానీ ఆ ఇన్నింగ్స్ లో కూడా ఒక బాధ కనిపించింది. ఒక ఎండ్లో శ్రేయస్ పరుగులు చేస్తుంటే మరో ఎండ్లో వికెట్లు పడుతూనే ఉన్నాయి. ఒక్క పార్ట్నర్షిప్ కూడా లాస్ట్ వరకు నిలబడలేదు. ఒక్కసారి ఆలోచించండి. శ్రేయస్ కి ఇంకో బ్యాటర్ నుంచి 40 లేదా 50 రన్స్ సహకారం లభించుంటే
మన భారత్ ఖచ్చితంగా 150 దాటేది. అదే ఇప్పుడు అభిమానుల మనసులో ఉన్న ప్రశ్న. మరోవైపు ఇంగ్లాండ్ ఇంత ప్లానింగ్ తో ఆడిందో గమనించారా? జోఫ్రా ఆర్చర్ న్యూ బాల్ తో వైభవ్ అవుట్ చేశారు. టాంగ్ ఇషాన్ ని పెవిలియన్ పంపారు. ఆదిల్ రషీద్ అభిషేక్ ని ఆపేశారు. విల్ జాక్స్ మిడిల్ ఓవర్స్ లో శివం దుబే వికెట్ తీసుకున్నారు. అంటే ప్రతి బౌలర్ కూడా తన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. అదే ప్రపంచ స్థాయి టీం లక్షణం. ఒక్క ప్లేయర్ పై డిపెండ్ కాకుండా అందరూ కలిసి మ్యాచ్ ను గెలిపించడం. ఇప్పుడు భారత బౌలింగ్ గురించి మాట్లాడుకుందాం. హర్షదీప్ ఫస్ట్ వికెట్ తీసి ఆశలు కలిగించారు. కానీ ఆ తర్వాత ఏ బౌలర్ కూడా ఇంగ్లాండ్ పై ప్రెషర్ తీసుకురాలేకపోయారు. లెంగ్త్ తప్పింది, యార్కర్స్ కనిపించలేదు, స్లో బాల్స్ కూడా పనిచేయలేదు. స్పిన్నర్స్ మిడిల్ ఓవర్స్ లో వికెట్స్ తీయలేకపోయారు. ఇక ఫలితం వచ్చేసి హ్యారీ బ్రూక్ మ్యాచ్ ని 13.5 ఓవర్స్ లోనే కంప్లీట్ చేసేసారు. కానీ ఈ ఓటమి తర్వాత భారత్ ముందున్న ప్రశ్న ఒకటే, ఇప్పుడు ఏం చేయాలి? టీమ్ లో చేంజెస్ అవసరమా? కెప్టెన్సీ పై ప్రెషర్ పెరుగుతుందా? ఈ సిరీస్ భారత్ కి నేర్పిన అతిపెద్ద పాఠం ఏంటి? ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఒక్క మ్యాచ్ ఓడిపోవడం అంటే పెద్ద విషయం కాదు. ప్రతి టీం ఎప్పుడో ఒకప్పుడు ఓడిపోతుంది. కానీ ఒక్క తప్పును వరుసగా చేయడం అదే అసలు డేంజర్. ఈ సిరీస్ లో కూడా భారత్ మళ్ళీ ఒకే కథను రిపీట్ చేసింది. పవర్ ప్లే లో వికెట్స్ కోల్పోవడం, మిడిల్ ఓవర్స్ లో నెమ్మదిగా బ్యాటింగ్ చేయడం, డెత్ ఓవర్స్ లో స్పీడ్ పెంచే ప్రయత్నంలో వికెట్స్ ఇచ్చేయడం, ఇక బౌలింగ్ లో ఆపోజిట్ టీం పై ప్రెషర్ తీసుకురాలేకపోవడం, ఇవన్నీ కలిసే ఈ రిజల్ట్ కి కారణమయ్యాయి. చాలా మంది అంటారు ఇంగ్లాండ్ అదృష్టంతో గెలిచిందని. కానీ నిజం మాత్రం వేరే. వాళ్ళు మంచి క్రికెట్ ఆడారు. బౌలింగ్ లో అయినా బ్యాటింగ్ లో అయినా చిన్న పార్ట్నర్షిప్స్ కూడా వాళ్ళకు ప్రెషర్ ని తగ్గించారు. భారత్ పర్సనల్ ఇన్నింగ్స్ పై ఆధారపడితే ఇంగ్లాండ్ టీమ్ గా గెలిచింది. అదే ఈ రెండు జట్ల మధ్య పెద్ద తేడా. ఇప్పుడు అందరి దృష్టి శ్రేయస్ అయ్యర్ పైన ఉంది. ఈ మ్యాచ్ లో 80 రన్స్ తో కెప్టెన్ గా ముందుండి ఫైట్ ఇచ్చారు. దాన్ని ఎవ్వరూ తీసివేయలేరు. కానీ కెప్టెన్ పని కేవలం రన్స్ చేయడం కాదు, టీం ని గెలిపించడం కూడా. ఈ సిరీస్ లో భారత్ పని చేయలేకపోయింది. అందుకే తర్వాత మ్యాచ్ శ్రేయస్ నుంచి మరో మంచి ఇన్నింగ్స్ మాత్రమే కాదు, మరో మంచి కెప్టెన్సీ కూడా అభిమానులు ఆశిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. తర్వాత మ్యాచ్ లో మీరు కోచ్ అయితే ఏం చేస్తారు? టాప్ ఆర్డర్ మారుస్తారా? బౌలింగ్ కాంబినేషన్ మారుస్తారా? లేక బ్యాటింగ్ అప్రోచ్ మార్చాలా? మీ ఒపీనియన్ ని కామెంట్ లో చెప్పండి. ఒకవేళ ఈ సిరీస్ లో ఇప్పటి వరకు ఒక్క హీరోని ఎంచుకోవాలంటే ఎవరు? కామెంట్ లో చెప్పండి. నేనైతే హ్యారీ బ్రూక్ అనుకుంటున్నా. కెప్టెన్ గా అయినా బ్యాటర్ గా అయినా రెండు రెస్పాన్సిబిలిటీని అద్భుతంగా నిర్వహించారు. ఆ తర్వాత జోఫ్రా ఆర్చర్ న్యూ బాల్ తో టాప్ ఆర్డర్ ని కంప్లీట్ గా కూల్చేశారు. ఇవాళ కూడా వైభవ్, వాషింగ్టన్ లాంటి కీలక వికెట్లు తీసి మ్యాచ్ ని ఇంగ్లాండ్ వైపు తిప్పేశారు. సో గెలుపు ఓటమి ఇవి ఆటలో భాగం. కానీ ప్రతి ఓటమి ఒక పాఠాన్ని నేర్పుతుంది. ఆ పాఠాన్ని టీమిండియా ఎంత త్వరగా నేర్చుకుంటుందో అదే వారి ఫ్యూచర్ ని నిర్ణయిస్తుంది. మరి ఈ మ్యాచ్ పై మీ ఒపీనియన్ ని కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.